మైత్రివనంలో సంభవించిన ప్రమాదంలో మెట్రో పిల్లర్ను పరిశీలించారు అధికారులు. మెట్రో పిల్లర్ 1043కి అగ్నిశైఖలు తాకాయి. అగ్ని ప్రమాదం సంభవించిన బిల్డింగ్ కు అడుగు దూరంలో మెట్రో పిల్లర్ ఉంది. దీంతో పిల్లర్ నాణ్యతను అధికారులు పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో 14 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంలో మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. దాదాపు 5-6 గంటలు శ్రమించి మంటల్ని ఆర్పారు ఫైర్ సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మైత్రివనం సమీపంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాద ఘటన తర్వాత ఈ 14 దుకాణాలు అగ్నికి ఆహుతైనటువంటి కొద్ది డిస్టెన్స్ లోనే 1043 చెందినటువంటి మెట్రో పిల్లర్ కాస్త పగుళ్ళు వచ్చింది అనే దానిపై కూడా అధికారులకు కొన్ని అనుమానాలు వ్యక్తం అవడంతో ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడానికి ఆ పిల్లర్ నాణ్యతని పరిశీలించడానికి అధికారుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్లి జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనతో పాటు ఎంత డిస్టెన్స్ లో ఈ పిల్లర్ ఉంది, ఎటువైపుగా మంటలు వ్యాపించాయి, పిల్లర్ 4 వైపు నుంచి ఈ మంటలు వ్యాపించాయా, ఒక వైపు నుంచి మంటలు రావడంతో ఈ పగులు వచ్చాయనే దానిపై అధికారుల బృందం, నిపుణుల బృందం వాటన్నిటిని కూడా పరిశీలిస్తా ఉంది. ఎందుకంటే నిత్యం వేలాది మంది మెట్రో ప్రయాణాన్ని నమ్ముకుని సిటీలో రోజువారీగా జీవనం సాగిస్తా ఉన్నారు. ఈ మైత్రివనం ఫైర్ యాక్సిడెంట్ తర్వాత కొద్ది దూరంలోనే, కొంత డిస్టెన్స్ లోనే ఆ దుకాణాల నుంచి బయటకు వచ్చినటువంటి 5-10 అడుగుల్లోనే ఈ మెట్రో పిల్లర్ దానికి ఆనుకొని ఉండడము, మెట్రో పిల్లర్ కి కూడా విపరీతమైనటువంటి మంటగా తగలడం, కొద్ది మేరకు మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఆ మంటల పొగ మంచు సైతం, ఆ బూడిద సైతం పిల్లర్ కి ఆనుకొని ఉండడంతో అక్కడ కొంత క్రాక్ వచ్చినట్టుగా అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి చేరుకుని నాణ్యతని పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ ఇంకేమైనా ఈ పగుల్లో వచ్చినటువంటి ప్రాంతానికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుందా, మెట్రో రాకపోకలకు ఏమన్నా తీవ్ర ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందా అనే దాన్ని కూడా అంచనా వేయడం కోసము ఆ పిల్లర్ పనితీరు ఎలా ఉంది, అది వార్షికంగా దెబ్బతిందా, పూర్తి స్థాయిలో దెబ్బతిన్నదా, పై భాగంలో ఇంకేదైనా కాంక్రీట్ కిందికి స్పేస్ జారినట్టుగా కనబడతా ఉన్నది దానిపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు వాటన్నిటిని పరిశీలిస్తా ఉన్నారు. సుమారు 4-5 గంటల పాటు అగ్నిమాపక అధికారులు మంటలని పూర్తిగా తగ్గించడానికి, పూర్తిగా వ్యాప్తి చెందించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కాబట్టి 4-5 గంటల పాటు ఆ పిల్లర్ కి అత్యంత దగ్గరగా ఈ మంటలు ఏర్పడడంతో ఆ పిల్లర్ ఇంకేమన్నా లోపల నుంచి డ్యామేజ్ అయిందా, దానివల్ల ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే ఒక అనుమానంతో జస్ట్ దాన్ని ఎంక్వైరీ వెరిఫై చేయడానికి మాత్రమే నిపుణుల బృందం అక్కడికి చేరుకొని నాణ్యతని పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకొని 2-3 రోజుల్లో నిపుణుల బృందం ఒక రిపోర్ట్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మెట్రోని హ్యాండ్ ఓవర్ చేసుకుంది, ఎల్ఎంటీ నుంచి కాకుండా ప్రభుత్వం అధికారికంగా నడిపిస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి 2-3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు, యాక్టివ్ గా మెట్రో రాకపోకల్ని కంటిన్యూ చేయొచ్చు అంటూ మాత్రం రిపోర్ట్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా, లేదా ఈ మంటల తీవ్రతకు, వేడి తీవ్రతకు పిల్లల కొంత శాతం దెబ్బతింది, ఇది ఇలాగే కంటిన్యూ అవుతే రాను రాను నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ మాత్రం రిపోర్ట్ ఈ రకంగా ఇస్తే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ తిరిగి అదే ప్రాంగణంలో ఈ పిల్లర్ కి సపోర్టర్ గా ఇంకో మెట్రో పిల్లర్ ని ఏర్పాటు చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో అంత మేరకు దెబ్బతిందా లేదా మంటల వ్యాప్తితోటే మొత్తం పొగ అంతా పిల్లర్ కి చుట్టుకోవడం కారణంగా అలా కనిపిస్తుంది అనే దానిపై కూడా అధికారులు దీనిపైన తేల్చాల్సి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. మైత్రివనంలో సంభవించిన ప్రమాదంలో మెట్రో పిల్లర్ను పరిశీలించారు అధికారులు. మెట్రో పిల్లర్ 1043కి అగ్నిశైఖలు తాకాయి. అగ్ని ప్రమాదం సంభవించిన బిల్డింగ్ కు అడుగు దూరంలో మెట్రో పిల్లర్ ఉంది. దీంతో పిల్లర్ నాణ్యతను అధికారులు పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో 14 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంలో మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. దాదాపు 5-6 గంటలు శ్రమించి మంటల్ని ఆర్పారు ఫైర్ సిబ్బంది.